హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు తులసి దళాలు అయితే తెంపుతున్నానండి. అయితే గుడికి వెళ్దాము, తులసి మాల అయితే గుడి దగ్గర ఇద్దామని చెప్పి ఇక నేను తులసి దళాలు అయితే తెంపుతున్నాను. అయితే ఈ మధ్య నేను వీడియోస్ అయితే పెట్టట్లేదండి, కుదరక పెట్టట్లేదు. మిషన్ దగ్గర బట్టలు వచ్చి ఆ బట్టలు కుట్టుకుంటూ ఉన్నానమాట. ఈ వీడియోలు తీసుకున్నాయి కానీ ఎడిటింగ్ చేసి డబ్బింగ్ ఇవ్వాలంటే కుదరక నేను వీడియోస్ అన్ని పక్కన పెట్టేశాను. అందుకని ఇప్పుడు డబ్బింగ్ చెప్పి మీకు వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. తులసిమాల అనేది నేను తులసి చెట్టుని వేరే, అంటే నేను పూజ చేసే తులసమ్మ వేరే, ఇప్పుడు నేను దళాలు తెంచే తులసమ్మ వేరే అనమాట. నేను ఈ దళాలు తెంచుకునే చెట్టు అయితే ఈడిగా పెంచుకుంటున్నానండి, పక్కకు పెట్టి పెంచుతున్నాను. అయితే చక్కగా వచ్చింది, దళాలు కూడా బాగా వచ్చినాయి, చెట్టు కూడా పచ్చగా బాగుంది. అయితే నాకు కుదిరినప్పుడల్లా దళాలు వచ్చినప్పుడల్లా నేను వెంకటేశ్వర స్వామికి మాల కట్టుకొని వేసుకుంటాను. ముక్కోటి ఏకాదశి కదండి, అందుకని చెప్పి నేను ఇప్పుడు దళాలన్నీ కోసి మాల అయితే కడతాను. మాల కట్టి అప్పుడు గుడికైతే తీసుకెళ్తాను. గుడికి తీసుకెళ్ళాలని మొత్తం తెంపి కట్టానండి. అయితే తెల్లారగట్ట ముక్కోటి ఏకాదశి రోజున తెల్లారగట్ట 5 గంటలకైతే నేను గుడికైతే వెళ్ళానండి. వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని హారతి ఇచ్చుకొని దేవుడికి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని 5:30 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర అయితే చేసుకున్నాను. ఇక అదండి. ఇక నేను ఇప్పుడు వచ్చేసి మా చిన్న గార్డెన్లో పూలైతే చూసారా ఎలా ఉన్నాయో. ఒక చిన్న చెట్టేనండి, అంత పెద్దగా కూడా ఇగురులేం రాలేదు. కాబట్టి ఈ మధ్య నేను కట్ చేశానని చెప్పాను కదండి, చెట్టు కట్ చేశానని చెప్పాను కదా, అవి ఇగురులు అయితే వచ్చి పూలైతే బాగా పూసిందండి. కటింగ్ చేసినాక ఇగురు వచ్చినాక బాగా పూసినాయి అనమాట పూలు. అయ్యే ఇక్కడ మీకు చూపెడుతున్నాను. ఇక్కడ నేను తెంపి ఇక్కడ పూసినాక కూడా 10 రోజుల దాకా చెట్టు గుంజాను. నాకు అస్సలు కొయ్య బుద్ధి కాలేదండి. కనీసం పూజ చేసేటప్పుడు దేవుడికి పెడదామన్నా కానీ నాకు కట్ చేయ బుద్ధి కాలేదు. ఎందుకనంటే అట్లా ఇంటి ముందు చాలా అందంగా అనిపించింది నాకు. చెట్టుకి అలా పూలు పూసి మా ఇంటి ముందు ఉంటే చాలా అందంగా అనిపించింది. అదిగాక పూలు చాలా అందంగా కనబడుతున్నాయి. పువ్వులను అస్సలు కొయ్యాలనిపించలేదు. ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కానీ అంటే రేఖలు రేఖలుగా రాలిపోతాయి అని చెప్పి నేను కోతున్నానండి. కోసి మా ఇళ్ళ పక్కన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే తలా ఒకటి అలా ఇచ్చానమాట. ఇచ్చి నేను దేవుడికి పూజకైతే ఉపయోగించుకున్నాను పువ్వుల్ని. ఇక అదండి, గులాబీ చెట్టు చిన్నగా ఉన్నాయి కానీ చాలా బాగా పూసిందనమాట పూలు. మా చిన్న గడ్డిని చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇష్టపడి మా గార్డెన్ బాగుంది, చెట్లు బాగా పెంచుతున్నావు, తులసిమ్మను బాగా పెంచుతున్నావు అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక అందుకనే మా చిన్న గార్డెన్లో ఈ ఒక్క చెట్టుకి కటింగ్ చేసిన పూలు ఇన్ని పూసినాయండి అని చెప్పి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడ పూలు వచ్చేసి 30 పూలు దాకా ఉన్నాయండి ఆ చెట్టుకి. అట్లా 30 పూలు ఉన్నాయన్నమాట. ముందు పూసిన పూలన్నీ కట్ చేసి కొన్ని పూలు అయితే అంతే ఉంచాను. ఇంకొక విషయం అండి, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీ అందరికి కూడా నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందు నడిపించిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలానే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసిద్దండి కదండి. లాంగ్ వీడియో ఎక్కువ పెట్టట్లేదు, ఒక 5 నిమిషాల వీడియో పెడుతున్నాను. ఇది కూడా మీ దాకా తీసుకురావాలి, మీతో కూడా షేర్ చేసుకోవాలి నేను అని చెప్పి షేర్ చేస్తున్నాను. పువ్వులను చూస్తుంటే ప్లాస్టిక్ పూలు కనుక ఎలా ఉంటాయో అలా అనిపిస్తున్నాయండి, అంత బాగున్నాయి పూలు అయితే. అయితే నేను ఈ చెట్లు 2 తీసుకున్నానండి. 2 కలర్స్ అన్నీ తీసుకున్నాను ఇంటి ముందుకు వస్తే. అయితే 2 కలర్స్ 2 చెట్లు వేరు వేరు అమ్మ అని చెప్పి ఇచ్చారు. ఒకటి రెడ్, ఇంకోటి వేరే ఏదో కలర్ అని ఇచ్చారండి. అయితే నేను పెట్టినాక పూలు పూసినాక నాకు తెలిసిన విషయం ఏంటిదంటే 2 ఒకటే కలరు. 2 ఒకటే కలర్ కానండి, ఒకటేమో బాగా మన అరిచి కన్నా పెద్దగా పువ్వు పోతుంది, ఒకటేమో మామూలుగా పోతుంది అనమాట, చిన్న సైజు అనమాట. 2 ఒకటే కలరు, కాకుంటే ఒకటి పెద్ద సైజు పువ్వు. ఇప్పుడు నేను కోసేదాం పెద్ద సైజు పువ్వు, ఇంకోటి పక్కన ఉందండి, అది చిన్న సైజు పువ్వు అనమాట. అలాగా పువ్వులు పోతున్నాయి. కానీ ఈ టైము ఇప్పుడు ఈ చలికాలంలోనండి ఇంకా బాగా పోతున్నాయి అనమాట. అది కాక మళ్ళీ కటింగ్ చేశాను కదండి చెట్టుకి, కటింగ్ చేసేసరికి బాగా ఎగురొచ్చి అన్నిటికీ మొగ్గలు వచ్చేసినాయి. ఒక్కొక్క కొమ్మకి 5 మొగ్గలు అలాగ వచ్చినాయి అనమాట. వచ్చి చక్కగా పూలు అయితే చక్కగా పూసిందండి, చాలా బాగా పూసింది. ఇది కూడా మీతో షేర్ చేసుకుందాము. నేను ఒక్కదాన్నే చూసి ఆనందపడతాం కాకుండా మీకు కూడా చూపెడదాము, చూపించి మీరు కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియో మీ దాకా షేర్ చేస్తున్నాను. ఇక చూసారా పూలు అయితే ఎన్ని పూసినాయో చూసారా. నాకు కోయటానికి అస్సలు ప్రయాణం అప్పలేదండి, కానీ వాడిపోతాయి అని చెప్పి కోసానమాట. ఇంకా పూలు ఉన్నాయి, కొన్ని అయితే ఉన్నాయి, అందుకని చెప్పి అవి అయితే కొయ్యలేదండి. ఇవి అయితే కోసి ఇక పిల్లలు ఉంటే పిల్లలకు తలా ఒకటి ఇచ్చి ఇక నేను దేవుడికి పూజకైతే